మన దేశంలో పుట్టి భారత గడ్డపై నివసిస్తూ మన శత్రు దేశంకు పూర్తి వివరాలు అందిస్తున్న ఇంటి దొంగలను విచారిస్తున్నప్పుడు దర్యాప్తు సంస్థలు విచారించినప్పుడు కళ్ళు బైర్లు కమ్మే అనేక అంశాలు విస్తుగొల్పే అంశాలు బయటపడుతున్నాయి. తాజాగా భారత్పై మేడం ఎన్ అస్త్రాన్ని పాకిస్తాన్ ప్రయోగించినట్టుగా తెలుస్తుంది. ఇంతకీ ఈ మేడం ఎన్ ఎవరో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా భారత ఇన్ఫ్లుయెన్సర్లను ట్రాప్ చేయడమే ఈమె పనిగా చెప్తున్నారు. మేడం ఎన్ ఈజ్ నథింగ్ బట్ నౌషాబా షహజాద్. ఈమె పాకిస్తాన్ ఐఎస్ఐ కన్సర్న్లో పనిచేసే ఒక లేడీ ఎంటర్ప్రైనర్గా చెప్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ ఆర్మీతో నేరుగా సంబంధాలు కలిగి ఉన్న ఈ నౌషాబా షహజాదా మసూద్కు పాక్ పెట్టిన కోడ్ పేరే మేడం ఎన్. జ్యోతి మల్హోత్రా వంటి ఇన్ఫ్లుయెన్సర్లు పాకిస్తాన్లో పర్యటించేందుకు సహాయం చేస్తున్నారు మేడం ఎన్. దాదాపు 500 మందితో భారత్లో స్లీపర్ సెల్ ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. నెట్వర్క్ను ఏర్పాటు చేయాలన్నది ఈ మేడం ఎన్ స్కెచ్గా చెప్తున్నారు. ఆ మేరకు పాక్ ఆర్మీ నుంచి స్పష్టమైన ఆదేశాలు ఆమెకున్నట్టుగా తెలుస్తోంది. పాకిస్తాన్ నుంచి వచ్చిన భారత ఇన్ఫ్లుయెన్సర్లను అక్కడి ఆర్మీ అధికారులకు పరిచయం చేస్తూ మేడం ఎన్ తన పనిని చక్కబెడుతోంది. మన దేశం నుంచి ఇప్పటికే దాదాపు 3000 మందికి సహాయం చేసినట్టుగా తెలుస్తుంది. మేడం ఎన్ ఒక్క ఫోన్ కాల్ చేస్తే వీసా ఇవ్వాల్సిందే. మన ఇన్ఫ్లుయెన్సర్ల నుంచి ఇప్పటికే చాలామంది నుంచి కీలక సమాచారాన్ని పాకిస్తాన్ సేకరించిన సంగతి తెలిసిందే. ఇక ఈ మేడం ఎన్ ద్వారా పని మరింత సులువుగా మారిన పరిస్థితి కనబడుతుంది. స్క్రీన్పై మీరు చూస్తున్న ఆ మేడం ఎన్ ఎవరో కాదు, జ్యోతి మల్హోత్రా పక్కన ఈ బ్లూ డ్రెస్లో ఉంది ఆ మేడం ఎన్. నౌషాబా షహజాద్ మసూద్గా చెప్తున్న ఈ పాకిస్తానీ జాతీయురాలు చాలా చక్కగా పని కానిచ్చేసింది. హనీ ట్రాప్ ముసుగులో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లని అక్కడ ట్రాప్ చేసి పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ అధికారులకు పూర్తి స్థాయి సమాచారాన్ని చేరవేసిందనే విషయం మనకు అర్థమవుతుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్లో పాకిస్తాన్కు సహాయం చేస్తున్న వారిపై కేంద్రం కన్నెర్ర చేసిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్ళుగా చూసి చూడనట్లు వదిలేసిన చాలామందిని ట్రాక్ చేసి వారిని అదుపులోకి తీసుకొని వివరాలు రాబడుతున్న క్రమంలో మన దర్యాప్తు సంస్థలకు ఈ విస్తుగొల్పే అంశాలు బయటపడ్డాయి. ఈ మొత్తం తతంగం వెనుక ఉన్నదే ఆ లింక్ ఎవరని చూస్తే మేడం ఎన్. మీరు చూస్తున్న పాకిస్తానీ జాతీయురాలి పాస్పోర్ట్ అది మేడం ఎన్ నౌషాబా షహజాద్ మసూద్. ఈమె పాకిస్తాన్లో ఒక ప్రైవేటు ట్రావెల్ ఏజెన్సీ నడుపుతోంది. పేరుకు ప్రైవేటు ట్రావెల్స్ ఏజెన్సీ అయినప్పటికీ ఈమె పనంతా కూడా భారత్ నుంచి వచ్చే యూట్యూబర్లు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను హనీ ట్రాప్ చేయడం ద్వారానో లేదా ఇతరత్ర మార్గాల ద్వారా ట్రాప్ చేసి భారత్కు సంబంధించినటువంటి సున్నితమైన నిఘా సమాచారాన్ని రాబట్టి వారికి సహాయం చేస్తున్న ముసుగులో సహాయం చేస్తూ భారత్ నుంచి వచ్చే వాళ్ళ నుంచి పూర్తి సమాచారాన్ని రాబట్టి పాకిస్తాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్కు చేరవేయడమే ఈమె ప్రధాన కర్తవ్యంగా చెప్తున్నారు. ఈమె ఆ దేశ నిఘా సంస్థ ఐఎస్ఐ తరపున పనిచేస్తూ భారత్లో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ట్రాప్ చేసినట్లుగా తెలుస్తోంది. పాకిస్తాన్లో ట్రావెల్ ఏజెన్సీ నడుపుతున్న ఈమెను మేడం ఎన్గా సంబోధిస్తారు. సరే, ఆమె ఆ దేశస్తురాలు, ఆమె పని ఖచ్చితంగా వాళ్ళ దేశానికి సహాయం చేయడమే. కానీ మన దేశానికి చెందిన ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్ల బుద్ధి ఎక్కడికి పోయింది? సొంత దేశానికి వెన్నుపోటు పొడుస్తూ ఇక దేశానికి ద్రోహం చేసే వీళ్ళనేమనాలి? పాకిస్తాన్ వేసే చిల్లర డబ్బులకు ఆశపడి చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, అలాగే భారతదేశంలో ఉంటున్నప్పటి చాలామంది కొంతమంది ట్రావెల్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, మిగతా ఆర్మీతో సహా కొంతమంది ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళంతా కూడా రకరకాల కారణాల చేత హనీ ట్రాప్లో చిక్కుకునో, డబ్బులకు ఆశపడో, ఇతరత్ర కారణాల వల్ల వీళ్ళంతా కూడా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం సమాచారం అందించిన వాళ్ళే. అయితే వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేది ఎవరో కాదు, మనకు కనిపిస్తున్న బ్లూ డ్రెస్లోని ఈ మేడం ఎన్. ఈవిడే నౌషాబా. చాలా క్లియర్గా ఆమె పిక్చర్ మనకు స్క్రీన్పై చూడొచ్చు. పాకిస్తాన్ పాస్పోర్ట్తో ఉన్నటువంటి షహజాద్ మసూద్, ఈమె పేరే నౌషాబా షహజాద్ మసూద్గా చెప్తున్నారు. ఈమె ఏజెన్సీ ద్వారా, ట్రావెల్ ఏజెన్సీ ద్వారా మన భారత
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కావచ్చు, మిగతా యూట్యూబర్లకు కావచ్చు, ఇతరత్ర కొంతమంది పర్యాటకులకు కావచ్చు, ఆ ఏజెన్సీ ద్వారా సహాయం అందించడం, వారిని గుర్తించి, ముఖ్యంగా వారినందరినీ కూడా గుర్తించి ఇంటర్నెట్ ద్వారా లేదా ఇన్స్టాగ్రామ్ లేదా ఫేస్బుక్ ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా వీళ్ళందరికీ సంప్రదించి పాకిస్తాన్కి రప్పించడం, వారి నుంచి భారత్ సంబంధించిన సమాచారాన్ని రాబట్టడం, ఇదే ఈమె మెయిన్ టాస్క్గా తెలుస్తోంది. ఇటీవలి కాలంలో అరెస్ట్ అయిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాతో పాటు పలువురు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లంతా కూడా ఈమె వలలో పడిన వారేనని తెలుస్తోంది. ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది, వాస్తవానికి ఈవిడ వ్యవహార శైలి అంతా కూడా చాలా అనుమానాస్పదంగా భారత్ పసిగట్టిన తర్వాత ఒక్కొక్కటిగా కంప్లీట్గా దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా బయటపడుతున్నాయి. అంతేకాదు వల విసిరినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకసారి ఆమెకు సంబంధించిన పూర్తి ఫోటో మళ్ళీ మీకు చూపిస్తాను. బ్లూ డ్రెస్లో ఉంది నౌషాబా, వల విసురుతోంది. ఎస్, నౌషాబా నిజంగా అందగతే కావచ్చు, కానీ ఆమె వలకు చిక్కుకొని కొంతమంది భారతీయులు ఆమెకు సమాచారాన్ని అందించారు. ఆ అందాన్ని ఎరవేస్తోంది ఈ నౌషాబా. అందాన్ని ఎరవేసి వలలో చిక్కిన తర్వాత పూర్తిగా ఆ ట్రాప్ చేసి హైనీ ట్రాప్ కూడా చేసింది. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లని హైనీ ట్రాప్ చేయడం ద్వారా వాళ్ళని ఐఎస్ఐకి పరిచయం చేసి వారి దగ్గర నుంచి సున్నితమైన సమాచారాన్ని రాబట్టిందంటే పాకిస్తాన్ ఎంతకి దిగజారిందో మనకు ఒకసారి చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇక భారత్లో ప్రధానంగా ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లే టార్గెట్గా పెట్టుకొని వారికి డబ్బు ఆశ చూపి లేదంటే వల విసిరి వాళ్ళ నుంచి రహస్యాలను పూర్తిగా బయటకు లాగింది. ఇప్పటికే భారత్లో ఇలా దాదాపు 500 మంది స్లీపర్ సెల్స్ను ఆమె నియమించినట్టుగా మన దర్యాప్తు సంస్థలు చెప్తున్నాయి. ఒకసారి ఆమె పూర్తి ఆ పిక్చర్ చూడండి, నౌషాబా. ఇక ఈమె గురించి అంటే ఒక ఆడ వ్యక్తి, ఒక స్త్రీ గురించి బహుశా చెడ్డగా మాట్లాడితే అది భావ్యంగా ఉండదు, కానీ ఆమె చేసిన పనులు మన దేశానికి ఎంతటి ద్రోహం చేసిందో ఒకసారి మనము ఆ వల విసిరి మన దేశీయుల్ని ఆకట్టుకొని లేదా డబ్బు ద్వారా ఇలాంటి నీచపు పనులకు దిగజారింది. ఒకసారి మన జ్యోతి మల్హోత్రా అలాగే ఇంకా మిగతా యూట్యూబర్ల సంగతి సరే వాళ్ళంతా కూడా, జ్యోతి మల్హోత్రా అయితే ఏకంగా పాకిస్తాన్ PIO ఒకరితో నేరుగా సంబంధం పెట్టుకొని వాడితో బాలి దాకా వెళ్ళొచ్చింది. ఎంతటి చండాలం, నిజంగా ఎంతటి దుర్మార్గానికి దిగజారుతున్నారు. అసలు జ్యోతి మల్హోత్రా విషయం చూస్తే నిజంగా విస్తుగొల్పే అంశాలు. మనం బహిష్కరించినటువంటి పాకిస్తాన్ హై కమిషన్ ఉద్యోగితో కాంటాక్ట్లోకి వెళ్ళి వాడు పరిచయం చేసిన ఇంకో ఇస్లామాబాద్ PIOతో కాంటాక్ట్ పెట్టుకొని నేరుగా వాడితో ఇండోనేషియాకు వెళ్ళి జకార్తాకు వెళ్ళి వారం రోజులు వాడితో సరదాగా గడిపొచ్చింది. ఎస్, మీరు ఆ జ్యోతి మల్హోత్రా వీడియో ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. రీల్స్పై డ్యాన్స్ చేస్తుంది ఆవిడే జ్యోతి మల్హోత్రా. ఎంతకు దిగజారిందంటే ఏకాంతంగా పాకిస్తాన్ PIOతో ఇండోనేషియా దాకా వెళ్ళి గడిపొచ్చి భారత రహస్యాలను చెప్పింది. అంతేకాదు పాకిస్తాన్లో పంజాబ్ స్టేట్ సీఎం అయినటువంటి నవాజ్ షరీఫ్ కూతురుతో కూడా ఆమె ఏకంగా వీడియోలు చేయగలిగిందంటే ఒకసారి ఆమె ఏ స్థాయిలో పాకిస్తాన్లో అంత స్వేచ్ఛగా విచ్చలవిడిగా తిరిగిందంటే ఇలాంటి మేడం లాంటి వ్యక్తులు ఇచ్చిన సపోర్ట్ వల్లే ఆమె అంతగా స్వేచ్ఛగా తిరగగలిగింది. సో కేవలం వీళ్ళే మాత్రమే కాదు, భారత్లో ఏకంగా 500 మందితో ఒక స్లీపర్ సెల్ నెట్వర్క్ను ఏర్పాటు చేశారంటే వీళ్ళు ఎంతకు దిగజారారో. ఇక్కడ పూర్తిగా అందాన్ని వయసును వలపుగా ఎరవేసి ఇక్కడ నౌషాబా షెహజాద్ మసూద్ లాంటి ఒక ఆడమనిషి పాకిస్తాన్ వైపు నుంచి ఏ రకంగా గూఢచర్యానికి పాల్పడింది. అంతేకాదు భారత్లో ఎంతమందిని ఇక్కడ ఒక రకంగా చెడుదారిలోకి దింపింది అనేది మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈమె చేసిన పనుల్లో ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈమె పాకిస్తాన్ చెందిన ఒక రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి భార్య అంట. ఇది మరీ విడ్డూరం. ఒక సివిల్ సర్వీస్ అధికారి భార్య అయ్యుండి, అంటే ఒక ఉన్నత స్థాయి అధికారి భార్య అయ్యుండి ఇంతలా దిగజారి భారత్కు సంబంధించినటువంటి ఈ ఇన్ఫ్లుయెన్సర్లని ఆమె దారిలోకి తెచ్చుకొని ఎందుకు ఇంతటి దిగజారుడుతనానికి పాల్పడింది అనేది సరే, వాళ్ళ దేశం కోసం ఆమె ప్రయత్నం చేస్తుంది, కానీ భారత ఇన్ఫ్లుయెన్సర్లు ఆమె వలలో పడి మరింత దిగజారుడుతనానికి లోనవడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం. ఆ రకంగా తన కాంటాక్ట్లో వచ్చిన వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ ఆర్మీ ISIకి పరిచయం చేయడం, ఆ తర్వాత వారి సమాచారాన్ని చేరవేయడం, ఇదంతా కూడా ఈమె పనిగా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఈమె వలలో చిక్కున్న వారు ఎవరినందరినీ కూడా పూర్తిగా
భారత ప్రభుత్వం ఇప్పుడు అందరినీ కూడా ట్రేస్ అవుట్ చేసే పనిలో ఉంది. అనేక అంశాలు, కీలకమైన అంశాలు బయటపడ్డాయి. ఈమెకు మేడం ఎన్ అంటూ పేరు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. సో లాహోర్ వ్యక్తిగా చెప్తున్నారు. జయానా ట్రావెల్స్ అండ్ టూరిజం పేరుతో వ్యాపారం నడుపుతుంది ఈమె. ప్రధానంగా ఇక్కడ అంటే ఎవరైతే కాస్త ఫేమస్ అయి ఉన్నారో, ఎవరైతే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారో, ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరీ పర్టికులర్గా భారత్ యూట్యూబర్స్ కావచ్చు, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా హనీ ట్రాప్ ద్వారా బంధించడం, ఐఎస్ఐ గూఢచర్య నెట్వర్క్కు అనుసంధానం చేయడం, ఇదే ఈమె ప్రధాన టాస్క్గా చెప్తున్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఏటీఎస్ జరిపిన దర్యాప్తులో నౌషాబా గత 6 నెలల్లో పాకిస్తాన్లో, విదేశాల్లో నివసిస్తున్న దాదాపు 3,000 మంది భారతీయులకు 1,500 మంది భారత సంతతి చెందిన వారికి సౌకర్యాలు కల్పించిందంటే ఇంకా ఈమె పని పూర్తిగా అదే. భారత్ చెందిన వ్యక్తుల్ని ట్రాప్ చేయడము, వాళ్ళందరికీ సహాయం చేస్తున్నట్టుగా నటించడము, ఇక వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టడం, ఇదే ఈమె ప్రధాన టాస్క్గా చెప్తున్నారు. ఐఎస్ఐ కింద పనిచేస్తుంది కాబట్టి ఆ మాత్రం ఆమె దేశానికి సేవ చేస్తుంది అనుకుందేమో బహుశా. కానీ పక్క దేశానికి ద్రోహం చేస్తున్న పనిని వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళ సొంత దేశ ప్రయోజనాలు నెరవేరితే చాలు. కానీ ఇక్కడ మన దేశ ఇన్ఫ్లుయెన్సర్ని తప్పుబట్టాలి, పక్క దేశానికి అమ్ముడిపోయి దిగజారి ఇలాంటి వారి వలలో చిక్కుకొని ట్రాప్కి గురవడం అనేది ఇక్కడ పూర్తి స్థాయిలో భారత ప్రభుత్వం ఆరా తీస్తుంది. ఇక ఈమె ట్రాప్ చేసింది చాలామందిని, కేవలం హిందువే కాదు సిక్కు యాత్రికులు కూడా నౌషాబా ప్రత్యేకంగా టార్గెట్ చేసుకున్నట్టు తెలిసింది. సున్నితమైన సమాచారాన్ని పొందడానికి ఆమె వీళ్ళ ద్వారా పరిచయం చేయడం ద్వారా, అంతేకాదు ఇక పాకిస్తాన్లో చాలామంది అంటే యూట్యూబర్లు ఒక ప్రెస్టీజియస్గా తీసుకున్నారు. అంటే పాకిస్తాన్లో మనకు అలౌడ్ లేదు కాబట్టి అక్కడ వీడియోలు చేస్తే బాగా వ్యూస్ వస్తాయి, బాగా చాలామంది చూస్తారు, రెవెన్యూ వస్తుందని ఒక పిచ్చి ఆశతో కొంతమంది పాకిస్తాన్లోని కొన్ని ప్రదేశాలకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు. అందులో భాగంగానే బీఎస్వైగా చెప్తున్న ఈ సన్నీ యాదవ్ లాంటి వ్యక్తులు పదే పాకిస్తాన్కి వెళ్ళడం, జ్యోతి మల్హోత్రా లాంటి వ్యక్తులు, ఇలాంటి వాళ్ళందరికీ కూడా వీసాలు జారీ చేయడానికి చాలా ఈజీగా ఈ నౌషాబా, ఈ మేడం ఎన్ ఢిల్లీలోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో ఆమెకు చాలా ఇంపాక్ట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళందరికీ కూడా ఆమె ఫస్ట్ సెక్రటరీ వీసా సుహైల్ ఖమర్, అలాగే కౌన్సిలర్ ఉమర్ షెరియార్తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీలోని పాకిస్తాన్ హై కమిషనర్ ఆఫీసర్లతో నేరుగా సంబంధాలు ఉన్న ఈమె భారత ఇన్ఫ్లుయెన్సర్లకు వీసాలు ఇప్పించడంలో చాలా కీలక పాత్ర వహించినట్టు చెప్తున్నారు. మేడం ఎన్ ఒక్క ఫోన్ కాల్ కొడితే చాలు, చాలా ఈజీగా పాకిస్తాన్ వీసా వచ్చేదంట. అంటే ఈమె ఇన్ఫ్లుయెన్స్ ఎంత దాకా ఉందో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రకంగా కేవలం అది మాత్రమే కాదు, పాకిస్తాన్ హై కమిషన్ ఆఫీసులో వీసా అధికారిగా పనిచేసిన ఐఏఎస్ అధికారి డానిష్తో కూడా ఈమె ఎప్పటికప్పుడు కాంటాక్ట్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. నేను ఇందాక చెప్పాను, ఇదే మన జ్యోతి మల్హోత్రా ఇదే డానిష్ గారితో రిలేషన్ మెయింటైన్ చేస్తూ వాడు పరిచయం చేసిన మరికొంతమంది పిఐఓలతో కాంటాక్ట్లో వెళ్ళి ఏ రకంగా భారత్కు ద్రోహం చేస్తుందో ఇప్పుడు ఈ అంశాలన్నీ కూడా బయటపడుతున్నాయి. సో భారత్ నుంచి పాకిస్తాన్కి వచ్చే టూరిస్ట్ వీసాలకి ఎలాంటి కండిషన్లు పెట్టకుండా నౌషాబా రికమెండ్ చేస్తే చాలు ఈజీగా వీసాలు వచ్చేవంట. సో ఆ రకంగా నౌషాబాకు భారత్లో ఇంకా విస్తుగొల్పే అంశాలు మీకు కొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. భారత్లోని అనేక నగరాల్లో ఈమె ఏజెంట్లు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇక ఈమె హిందూ యాత్రికులకు కల్పించిన సౌకర్యాలు, అలాగే సిక్కు యాత్రికులకు కల్పించిన సౌకర్యాల విషయంలో వాళ్ళంతా కూడా సంతృప్తి చెందడంతో ఆమె చెప్పిన సమాచారం అంతా కూడా రాబట్టే ప్రయత్నం చేశారు. ఢిల్లీతో సహా అనేక నగరాల్లో తన ఏజెంట్లను నియమించుకున్నట్టు తెలుస్తున్నారు. వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో వ్యక్తిగత సమాచారాన్ని కూడా చెప్పినట్టుగా చెప్తున్నారు. సో దర్యాప్తులో పట్టుబడిన ఈ స్పైలంతా కూడా మొబైల్ ఫోన్ నుంచి నౌషాబా నంబర్, అలాగే బ్యాంక్ అకౌంట్ వివరాలు కూడా లభించాయంటే ఎంత స్థాయిలో నెట్వర్క్ పెంచుకోగలిగిందో ఈ మేడం ఎన్. ఆ స్క్రీన్పై చూస్తున్న ఈ దుర్మార్గురాలు నౌషాబా భారత్పై ఎలాంటి విష ప్రయోగం చేసిందో ఒకసారి మనం చూస్తే అర్థమవుతుంది. ఈ ఖాతాలన్నీ కూడా, ఆమె బ్యాంక్ ఖాతాలన్నీ కూడా లాహోర్లోని హబీబ్ బ్యాంక్ లిమిటెడ్ హెచ్బిఎల్లో ఉన్నాయి. అలాగే వీటిలో US$ ఖాతా కూడా ఉన్నాయట, వ్యక్తిగత ఖాతాలు. భారతీయుల ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లతో ఈ డబ్బు మార్గాలపై కూడా ఆమె ఎలాంటి ట్రాన్సాక్షన్ చేసింది, వాళ్ళకి ఏ రకంగా డబ్బు అప్పచెప్పిందనే అంశాలు కూడా పూర్తిగా ఇప్పుడు మన దర్యాప్తు సంస్థలు బయటికి తీస్తున్నాయి. సో ఆ రకంగా జ్యోతి మల్హోత్రాని 2023-2024 పాకిస్తాన్ సందర్శించినప్పుడు ఈ నౌషాబాని, ఈ మేడం ఎన్ఏ ఐఎస్ఐ అధికారులకు పరిచయం చేసినట్టుగా చెప్తున్నారు. సో మొత్తం మీద అనేక కుట్రలు చేశారు భారత్పై. ఇప్పుడు అవన్నీ కూడా ఒక్కొక్కటిగా
బయటపడుతున్న పరిస్థితి కనబడుతోంది. ఈమె అక్కడి ప్రభుత్వానికి చెందిన ఎవాక్యూట్ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డుతో కలిసి పనిచేస్తున్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆమెకు ఆ దేశ సైన్యం ఐఎస్ఐతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా షహజాద్ పాత్ర ఇప్పుడైతే వెలుగు చూస్తుంది. భారత్లో ఆమె ఎలాంటి కుట్రలు చేసింది, దాదాపు 1 కాదు 2 కాదు 3,000 నుంచి దాదాపు 5,000 మంది వరకు ఆమె సహాయం చేసినట్టు చెప్తున్నారు. ఇక ఏకంగా భారత్లో 500 మందిని ఆమె ఆమె ఏజెంట్లుగా నియమించుకున్నారంటే ఈ మేడం ఎన్ నౌషాబా షహజాద్ మసూద్ ఎంతటి విషయాన్ని చిమ్మిందో, భారత్లో ఎలాంటి స్పైలను నియమించుకొని పాకిస్తాన్కి సహాయం చేసిందో ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ఓవరాల్గా దర్యాప్తు సంస్థల మొత్తం వ్యవహారంలో మేడం ఎన్కు సంబంధించిన పూర్తి స్థాయి సమాచారం బయటపడడంతో ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అయితే అప్రమత్తమయ్యాయి. ఇంకా వీళ్ళే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఈ మేడం ఎన్ ట్రాప్లో చిక్కున్నారా, వీళ్ళందరినీ ఏ రకంగా బయటకు రాబట్టాలి, వీళ్ళ సమాచారం అంతా కూడా ఏ రకంగా బయటకు తీయాలనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు సంస్థలు అయితే పూర్తి స్థాయి లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికైతే పట్టుబడినటువంటి గూఢచారులంతా కూడా వాళ్ళందరి దగ్గర ఈమె కాంటాక్ట్ నెంబరు, ఈమె బ్యాంక్ అకౌంట్ ఉందంటే అక్కడి నుంచి ఇక్కడికి డబ్బు ఎలా ట్రాన్స్ఫర్ చేశారు, పాకిస్తాన్ ఇచ్చే డబ్బుకు మన వాళ్ళు ఏ రకంగా ఆశపడ్డారు, ఏ రకంగా దేశద్రోహం చేశారన్నది చాలా క్లియర్గా స్పష్టమవుతుంది. ఇప్పటికైతే దర్యాప్తు సంస్థలు చాలా వేగంగా చాలా లోతైన దర్యాప్తు సాగిస్తున్నాయి.